శ్రీగురుభ్యో నమః. కర్కటే పూర్వఫల్గుణ్యాం తులసీకాననోద్భవాం పాండ్యే విశ్వంభరాం గోదాం వందే శ్రీరంగనాయకీ. తెలుగు వన్ ప్రేక్షకులకు స్వాగతం. సనాతన ఋషులు వేద సూక్తాలలో, వేద సంహితలలో గానం చేసి కీర్తించి అనుభూతి చెందినటువంటి విష్ణు భక్తి అనేది ఏదైతే ఉందో అది మనకి పరాశర మహర్షి కృతమైనటువంటి విష్ణు పురాణంలో కనపడుతుంది. అంటే మనకు ఒక మాట ఉంది లోకంలో, ఉండడం ఏమిటి, మామూలు దృష్టితో చూస్తే అదే విధంగా కనపడుతుంది. ఏమంటే వేదాలలో భక్తి గురించి పెద్దగా చెప్పబడి లేదు అని. భక్తి అన్న పేరు కానీ, పూజ చేసే విధానం కానీ, పూజ చేయాల్సినటువంటి పద్ధతులు కానీ, మూర్తిని అర్చించే విధానం కానీ వేదాలలో స్పష్టంగా ఎక్కడా చెప్పబడి లేదు. కానీ భక్తి తాలూకు అనుభూతి మాత్రం ఉంది. ఆ అనుభూతి ఎటువంటిది అంటే, విష్ణువు అనేటటువంటి పదానికే సర్వవ్యాపకుడు అని అర్థం కదా. సర్వవ్యాపకుడైనటువంటి విష్ణువుని, విశ్వమంతా విష్ణువే గనక విశ్వమంతట్లో వ్యాపించి ఉన్నటువంటి విష్ణువుని అనుభూతి చెంది ఆనందిస్తూ, ఆ ఆనందంలో ఆ విష్ణువు యొక్క విలాసాన్ని, వైభవాన్ని చూచి ఆనందంతో కీర్తన చేసినవే మనకి కనపడే అనేకమైనటువంటి వేద సూక్తాలు. వాటన్నింటిలో అంతర్లీనంగా ఉన్నటువంటిది విష్ణుభక్తే. ఆ విష్ణుభక్తే మనకి విష్ణు పురాణంలో కనపడుతుంది. ఆ విష్ణు పురాణంలో కనపడినటువంటి విష్ణుభక్తి ఏదైతే ఉందో అది భాగవత మహాపురాణంలో మొత్తం అంతా వ్యాపించి ఉండి దశమస్కంధం దగ్గరికి వచ్చేటప్పటికీ గోపికల భక్తిగా మనకి అద్భుతమైనటువంటి రూపంలో దర్శనమిస్తుంది. ఈ గోపికల భక్తి మిగిలినటువంటి అందరి భక్తికి కొంత భిన్నమైంది. ఇది మధుర భక్తి అని చెప్పబడుతుంది. మధుర భక్తి అంటే అసలు భక్తే సాధనా క్రమంలోనే ఆనందాన్ని ఇచ్చేది. మిగిలినటువంటి అన్ని రకాలైన మోక్ష సాధన సామాగ్రులలో భక్తి చాలా గరీయసి, అంటే మోక్ష సాధన సామాగ్ర్య భక్తిరేవ గరీయసి అని చెప్పారు మనకి. అంటే మోక్ష సాధనకి పనికొచ్చేటటువంటి అన్ని మార్గాలలోనూ, అన్ని సాధనాలలోనూ చాలా అధికమైనటువంటిది ఏమిటయ్యా అంటే భక్తి. అటువంటి భక్తి ఎందుకు గొప్పది అంటే, మిగిలిన వాటిల్లో సాధన సమయంలో క్లిష్టత ఉండొచ్చు, ఇబ్బంది ఉండొచ్చు, ఫలితం మాత్రం మధురంగా ఉంటుంది. కానీ భక్తిలో ఫలితం తరువాత ముందు సాధనా క్రమమే బాగుంటుంది. అంటే తనకి ఇష్టమైనటువంటి దైవాన్ని అర్చించుకుంటూ ఉంటే ఆనందం, కీర్తిస్తే సంతోషం, అతడి గురించి వింటూ ఉంటే శ్రవణానికి మాధుర్యంతో కూడినటువంటి ఆనందం. ఇట్లా సాధనా సమయంలోనే ఆనందాన్ని కలిగించేటటువంటిది భక్తి మార్గం. అటువంటి భక్తి మార్గంలోనూ ఆపాత మధురంగా ఉండేటటువంటిది, ఆమూలాగ్రం తీయదనాన్ని కలిగించేటటువంటిది, అందులో తన్మయమైపోయి అతి తొందరగా ముందుకు వెళ్ళడానికి సహకరించేటటువంటిది మధుర భక్తి. పేరులోనే మాధుర్యత, స్ఫోరకత కనపడుతుంది. అంటే మధుర అన్న పదంలోనే తీయదనం ఉంది కదా. అటువంటి మధుర భక్తి మార్గం ఏదైతే ఉందో అదంతా మనకి భాగవతంలో ఉన్న దశమస్కంధంలో దాని విశ్వరూపంతో కనపడుతూ ఉంది. అందుకే గోపికలకి శ్రీకృష్ణుడు 8 సంవత్సరాలని భాగవతంలోనూ 10 ఏళ్ళని విష్ణు పురాణంలోని ఇలా కొంచెం 1-2 సంవత్సరాలు అటు ఇటు తేడాగా చెప్పినా 11 ఏళ్లలోపే నందవ్రజాన్ని, గోకులాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. అయినా సరే అతడు భౌతికంగా తమకి సమీపంలో లేకపోయినా, ఎక్కడో మధురా నగరంలో ఉన్నా, ఆ తరువాత హస్తినాపురానికి వెళ్ళినా కొద్ది రోజులు, అటు పిమ్మట ద్వారకకి వెళ్ళినా, మళ్ళీ ఈ గొల్లపల్లెకి రాకపోయినా కృష్ణుడి యొక్క సాన్నిధ్యాన్ని నిరంతరం అనుభవించారు. ఆ నిరంతరం అనుభవించడానికి కారణం ఏమిటంటే, వారు శ్రీకృష్ణుణ్ణి తమకి
ప్రాణనాథుడుగా భావించారు. అంటే భౌతికమైనటువంటి లోకంలో భర్త అని అర్థం కాదు, శరీర సంబంధమైనటువంటి భర్త అనే అర్థంలో కాక ప్రాణాలకి తమ ఆత్మలకి అధినాయకుడుగా భావించేలా ఉన్నారు. అటువంటి భక్తి మార్గానికి మధుర భక్తి అని పేరు. ఈ భక్తి మార్గాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ భాగవతంలో ఇలా చెప్పబడి ఉంటే ఒక్కొక్క చోట అంటే ఇవన్నీ కూడా ఎప్పుడు మనకు కనపడుతూ ఉంది, సుమారుగా కృష్ణుడు అవతరించి 5000 సంవత్సరాలు దాటింది. ఆ సమయంలో ఉన్నటువంటి వీళ్ళందరూ ఇటువంటి మధుర భక్తిని, మిగిలినటువంటి వారు సుదాముడు మొదలైన వారు సఖ్యభక్తిని, మిగిలినటువంటి వాళ్ళు దాస్యభక్తిని, ఇలా అందరూ ఒక్కొక్క రకమైనటువంటి భక్తిని అనుభవించారు. అంటే సుదాముడు అంటే మాలాకారుడైన సుదాముడు కాదు, ఈయనకి స్నేహితుడైనటువంటి సుదాముడు ఇంకొకడు ఉన్నాడు. వీళ్ళందరూ ఇలా అనుభవించినటువంటి వాళ్ళే. అటువంటి మధుర భక్తి ఏదైతే ఉందో కేంద్రీకరించి రాశీభూతమైనటువంటి సారభూతమైనటువంటి మధుర భక్తి ఏదైతే ఉందో అది సాధ్యమా అనేటటువంటి సందేహం కలగకుండా మనకి తరువాతి కాలంలో ద్రావిడ దేశంలో పన్నిద్దరాళ్వారులలో ఒక్కతెగా కనపడుతూ ఉండేటటువంటి గోదాదేవి నిరూపించి చూపించింది. విష్ణు పురాణంలోనూ భాగవత మహాపురాణంలోనూ ప్రస్తావించబడినటువంటి విష్ణుభక్తి ఏదైతే ఉందో ఈ విష్ణుభక్తి ఈ కాలంలో ఆధునిక అంటే కలియుగంలో అందరికీ తెలియడానికి అంటే ఆ ఇతివృత్తం జరిగినటువంటి 4000 సంవత్సరాల తరువాత, అంటే కృష్ణుడు అవతరించి 4000 సంవత్సరాలు జరిగిపోయిన తరువాత ద్రావిడ దేశంలో పన్నిద్దరాళ్వారుల యొక్క భక్తి రూపంగా వెల్లివిరిసింది. ఆళ్వారులు అంటే తరింపచేయువారు, భగవద్భక్తులు అని అర్థం. అటువంటి 12 మంది ఆళ్వారుల నుండి ప్రేరణ పొందినటువంటి యామునాచార్యుడు విష్ణుభక్తిని బాగా వంట పట్టించుకున్నటువంటి వాడు. ఇది విష్ణుభక్తి అంటే సమస్తం విష్ణుమయమని గుర్తించటం, అన్నింటిలోనూ విష్ణువుని చూడగలిగితేనే అది వైష్ణవం అవుతుంది. ఈ విగ్రహంలోనో ఈ బొమ్మలోనో మాత్రమే ఉన్నాడు భగవంతుడు అనుకున్నది విష్ణుభక్తి కాదు. అలాంటి యామునాచార్యుడు దగ్గర శ్రీమద్ రామానుజులు ఆ వైష్ణవాన్ని బాగా జీర్ణింపజేసుకుని వ్యాప్తి చేయాలనేటటువంటి తాపత్రయంతో లోకానికి అందించారు. దాన్ని విశిష్టాద్వైతము అనేటటువంటి పేరుతో మనం పిలుచుకుంటూ ఉన్నాం. దీన్నే శ్రీ వైష్ణవమని విశిష్టాద్వైత మతమని చెప్పుకుంటున్నాం. ఈ విశిష్టాద్వైత మతాన్ని అనుసరించేటటువంటి భక్తులందరూ, ఆ మార్గంలో సాధన చేసేటటువంటి వారందరూ తప్పనిసరిగా ఈ ఆళ్వారుల రచనలైనటువంటి 4000 దాంట్లో భాగం అన్నీ కూడా ఈ 4000ని అనుసంధానం చేసుకుంటూ ఉంటారు, చదువుతూ ఉంటారు. ద్రావిడ వేదము అనేటటువంటి పేరుతో ప్రసిద్ధి పొందింది. అందులో భాగంగానే గోదాదేవి రచించినటువంటి నాచ్యార్ తిరుమషిలో ఉండే 143 పాసురాలు, తిరుప్పావై అనే పేరుతో ఉన్నటువంటి 30 పాసురాలు మనకి కనపడుతూ ఉంటాయి. ఈ తిరుప్పావైలో ఆవిడ చెప్పినటువంటి 30 పాసురాలు ఏవైతే ఉన్నాయో వాటినే ఈ ధనుర్మాసంలో ఉన్న 30 రోజుల్లో రోజుకి ఒక్కటి చొప్పున అనుసంధానం చేసుకుంటూ సాధకులు తమ మార్గంలో ముందుకు దూసుకుని వెడుతూ ఉంటారు బాణంలాగా. ఇది ధనుర్మాసం కదా. అటువంటి విశిష్టాద్వైత మతానికి మూలమై అందరి చేత తప్పనిసరిగా ఆరాధించబడుతూ ఉండి అందరి చేత తప్పనిసరిగా వ్రతం చెయ్యబడుతూ ఉన్నటువంటిది ఏది ఉందయ్యా అంటే ఈ విశిష్టాద్వైత మతంలో ధనుర్మాస వ్రతము. దీనికి ఈ పేరు కూడా ఉంది, శ్రీవ్రతం, స్నానవ్రతం అనే పేరుతో పాటుగా ధనుర్మాస వ్రతం అనేటటువంటి పేరు కూడా ఉంది. ఈ వ్రతం గోదాదేవి మనకు అనుగ్రహించినటువంటిది. ఆ వ్రతం వివరాలు మళ్ళీ చెప్పుకుందాం. నీళాతుంగస్తనగిరి తటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారార్జం స్వం శృతి సరసిద్ధ మధ్యాపయంతి స్వోచ్ఛిష్టాయాం సృజనిగళితం యా బలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః. స్వస్తి.